నమస్తే, వెల్కమ్ టు రుద్రా టీవీ. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఓ వివాదంలో చిక్కుకున్న సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో అరవ శ్రీధర్ కి సంబంధించిన ఇష్యూనే తెగ వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలోనే వైసీపీ అరవ శ్రీధర్ కి సంబంధించిన వాట్సాప్ వీడియో కాల్స్ సోషల్ మీడియాలో షేర్ చేయగా, ఇందులో నేను బాధితురాలిని అంటూ ఆ మహిళా ఉద్యోగిని ఒక వీడియో రిలీజ్ చేసింది. ఇక ఆ వీడియో రిలీజ్ చేసినప్పుడు అందరూ ఆ ఎమ్మెల్యేనే దూషించారు. కానీ ఆ తర్వాత ఆమె పెట్టిన ప్రెస్ మీట్ ఎమ్మెల్యేకి సింపతి క్రియేట్ చేసింది. మరి ఇంతకీ ఆ ప్రెస్ మీట్ లో మహిళా ఉద్యోగి ఏం మాట్లాడింది? ఎందుకు అరవ శ్రీధర్ కి మద్దతు పెరిగింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. తాజాగా ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ని దోషిగా చేస్తూ తాను బాధితురాలిని అంటూ మహిళా ఉద్యోగిని మీడియా ముందుకు వచ్చి మాట్లాడింది. ఆ ప్రెస్ మీట్ లో ఆమె ఏం మాట్లాడిందంటే, ఎమ్మెల్యే శ్రీధర్ నాకు ఫేస్బుక్ ద్వారా పరిచయం అయ్యాడు. పరిచయమైన 3 గంటలకే నా నెంబర్ తీసుకుని నాతో మాట్లాడడం మొదలు పెట్టారు. నాకు పెళ్లైంది అని తెలిసినా నాతో గంటలు గంటలు మాట్లాడేవారు. అలా ఓ రోజు నన్ను రాత్రి వేళలో ఓ నిర్మానుష ప్రదేశానికి తీసుకువెళ్లారు. అయితే ఎమ్మెల్యే కదా, ఉదయం బిజీ షెడ్యూల్ ఉంటుందని అనుకోని ఆయనతో వెళ్ళాను. కానీ ఆ రాత్రి ఆయన నన్ను బలవంతంగా కారులోనే రేప్ చేశారు. ఓ ఎమ్మెల్యే నుండి ఇలాంటి ప్రవర్తన ఊహించలేదు. నాకు పెళ్లయి కొడుకు ఉన్నాడు అని తెలిసి నీ భర్తకు విడాకులు ఇవ్వు, నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని ఎన్నోసార్లు మాట ఇచ్చారు, ప్రామిస్ చేశారు. దాంతో ఆయన్ని నేను నమ్మాను. ఐ లవ్ యూ చెప్తే తిరిగి లవ్ యూ టూ చెప్పాను. ఆయనతో కమిట్ అవ్వడంతో దాదాపు 5 సార్లు ప్రెగ్నెన్సీ అయింది. కానీ 5 సార్లు అబార్షన్ చేయించుకోమని బెదిరించారు అంటూ మహిళా ఉద్యోగి ప్రెస్ మీట్ లో తెలిపింది. అంతే. మీ నుంచి శ్రీధర్కి ఐ లవ్ యూ అనే మెసేజ్ వెళ్ళిందా లేదా మేడం? వెళ్ళిందండి. వెళ్ళిందా లేదా? వెళ్ళింది. ఏమని వెళ్ళింది మేడం? ఐ లవ్ యూ అని వెళ్ళింది. ఎందుకు వెళ్ళింది మేడం? మీకు ఇష్టం లేనప్పుడు అతను ఫస్ట్ చెప్పాడు కాబట్టి నేను చెప్పాను. అతను ఫస్ట్ ఇష్టం లేకుండా మ్యారేజ్ అనేసి ఒప్పుకొని అబార్షన్ ఎలా చేయించుకుంటారు? కానీ ఎప్పుడైతే ఆ మహిళా ఉద్యోగి ప్రెస్ మీట్ పెట్టిందో ఆ తర్వాత ఎమ్మెల్యేకి సింపతి బాగా పెరిగిపోయింది. చాలా మంది ప్రెస్ మీట్ తర్వాత ఆమెను తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు. పరస్పర అంగీకారంతోనే కలిశారు, తిరిగారు. కానీ మధ్యలో ఏదో విషయం తేడా కొట్టి నేను బాధితురాలిని, నాకు అన్యాయం జరిగింది, నాకు న్యాయం చేయాలి అంటే కుదురుతుందా? ఇష్టం ఉండి ఇన్ని రోజులు ఎంజాయ్ చేశారు. అప్పుడు తెలీదా? ఇప్పుడు తేడా కొట్టేసరికి బాధితురాలిని అంటున్నావా అంటూ మండిపడుతున్నారు. అయితే ఇదే ప్రెస్ మీట్ లో ఎమ్మెల్యే అని 25 కోట్లు మీరు డిమాండ్ చేయడం వల్లే ఆయన మిమ్మల్ని వదిలేశారనే టాక్ వినిపిస్తోంది, నిజమేనా అని ఓ జర్నలిస్ట్ ప్రశ్నించగా, అలాంటిదేమీ లేదు, నేనే ఎమ్మెల్యేకి 7 లక్షల వరకు ఇచ్చాను అని ఆ మహిళా ఉద్యోగి చెప్పడంతో దొరికిపోయింది. ఎమ్మెల్యే పదవిలో ఉన్న వ్యక్తికి 7 లక్షలు లెక్కే కాదు. అలాంటిది 7 లక్షలు నీ దగ్గర తీసుకున్నారంటే ఎవరు నమ్ముతారు? ఇదంతా నాటకం. ఎమ్మెల్యే నుంచి డబ్బులు గుంజడం కోసమే ఇలా వీడియోలు, ప్రెస్ మీట్లు పెట్టి ఆయన పరువు తీయాలని చూస్తున్నావు అంటూ మాట్లాడుకుంటున్నారు. అక్షరాల 25 కోట్లు అడిగానండి శ్రీధర్ని. నేను నీకు ఉంపుడుగత్తగా ఉండలేనయ్యా. ఈ 1.5 సంవత్సరం నువ్వు నా దగ్గర ఆడిన అబద్ధాలకి, నాకు చేసిన మోసాలకి నమ్మించి నువ్వు నన్ను వాడుకున్నావు చూడు. 5 సార్లు కడుపు వచ్చి పోయింది చూడు. దానికి 25 కోట్లు కావాలనేసి నేను అడిగా. దీని ఫుల్ నేను అసలు అనుకోవట్లేదు. నేను అసలు అలా 25 కోట్లు అడగడానికి కూడా అతనికి ఏమీ లేదు. ఇంకా నేనే వాడికి 7 లక్షలు ఇచ్చాను. అది నా వాయిస్ కాదు. ఒక చిన్న గవర్నమెంట్ ఎంప్లాయీ, బట్ మీరు అక్కడ మీ ఇల్లు కావచ్చు, మీరుకున్న ప్రాపర్టీస్ కావచ్చు, దాదాపు ఏది ఏమైనప్పటికీ ప్రెస్ మీట్ తర్వాత మహిళా ఉద్యోగిని పరువు మొత్తం పోయి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ రెడ్డికి సింపతి మాత్రం పెరిగింది అనే చెప్పాలి. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ.